బీహార్ మహిళలను ఆకట్టుకోవడానికి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ మరోసారి కీలక హామీ ప్రకటించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వస్తే సంక్రాంతి పండుగ రోజున మహిళలకు ఏడాదికి 30,000 చొప్పున కానుకగా అందజేస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారు. అలాగే మహిళల కోసం మై బహిన్ మాన్ యోజన పథకాన్ని ప్రారంభిస్తామని తేజస్వి యాదవ్ వెల్లడించారు. అలాగే రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయన అనేక హామీలు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్ల కోసం 2 కూటములు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున హామీలు కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ మహిళా ఓటర్లకు కీలక హామీ ఇచ్చారు. ఈసారి తమ ప్రభుత్వం వస్తే సంక్రాంతి పండుగ రోజున బీహార్ మహిళలకు ఏడాదికి 30,000 రూపాయల చొప్పున కానుకగా అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో మహిళల కోసం మై బహిన్ మాన్ యోజన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఎన్డీఏ కూటమి మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. మహిళలకు నవరాత్రి కానుకగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నేపథ్యంలో మహిళలకు 30,000 రూపాయల హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్. కాగా ఎన్నికలకు సంబంధించి దాదాపు వారం కిందట ప్రతిపక్షాలు మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతిజ్ఞా ప్రణ్ అనే పేరును పెట్టారు. అయితే ఈ మేనిఫెస్టోలో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి మహిళలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయంగా రాబోయే 5 ఏళ్లు ఒక్కో సంవత్సరానికి మొత్తం 30,000 రూపాయలు ఇస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదికి గాను మహిళలకు 30,000 చొప్పున ఇస్తున్నట్లు తెలిసింది. ఈ అమౌంట్ను జనవరి 14న మహిళల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని తేజస్వి యాదవ్ వెల్లడించారు. మహిళలతో పాటు రైతులకు కూడా తేజస్వి యాదవ్ హామీలు ఇచ్చారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్నారు. దీంతో పాటు క్వింటాల్ వరికి 300 రూపాయలు, క్వింటాల్ గోధుమలకు 400 రూపాయలు బోనస్గా చెల్లిస్తామని తేజస్వి యాదవ్ అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా తేజస్వి యాదవ్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. అంతేకాదు పోలీసులు, టీచర్లు సహా అందరూ ప్రభుత్వ ఉద్యోగులు సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో కొలువులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే ఈసారి మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే బీహార్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కొన్ని రోజుల కిందట తేజస్వి యాదవ్ సంచలన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే సత్తా ఆర్జేడీకి మాత్రమే ఉందన్నారు తేజస్వి యాదవ్. ఏది ఏమైనా ఎడాపెడా హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తేజస్వి యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.